ప్రైమ్9 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. నేను మీ శివ్వాడ్ల మోడీని, యుఎస్ స్పెషల్ కరెస్పాండెంట్. ఇవాళ మనతో పాటు డాక్టర్ మహేష్, సీనియర్ కార్డియాలజిస్ట్ ఇన్ వైజాగ్. హీఈస్ ఆల్సో ఏ గోల్డ్ మెడలిస్ట్. ఆయన గురించి ఆయన వృత్తి గురించి ఇంకా ఎన్నో విషయాలు అరౌండ్ గుండె జబ్బు గురించి ఎలాగ వస్తుంది, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా విషయాలు ఆయన ద్వారా ఇవాళ తెలుసుకుందాము. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. చాలా సంతోషం. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా ప్రైమ్9 ప్రేక్షకుల కోసం మీరు ఇవాళ స్పెండ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం, మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్ ఈస్ రియలీ గుడ్ టు సీ యూ హియర్ టుడే అట్ అవర్ ఛానల్. అయితే లెట్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ ఇంట్రొడక్షన్ సార్. మీరు ఏం చేస్తూ ఉంటారు అండ్ హౌ డిడ్ యూ ఎండ్ అప్ ఇన్ యువర్ profession? What motivated you to get into your profession? Let's start with that, sir. నా పేరు గరికపాటి మహేష్. నేను సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, presently working at Queen's NRI Hospital, Seethammadhara, and we are also running a clinic at Karshed Junction, PM Palem, named as Ayushman Heart Center. And నేను బేసిక్గా గుంటూరు మా స్వగ్రామం, నేను అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తర్వాత ఎంబీబీఎస్ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే సీట్ వచ్చి అక్కడ ఎంబీబీఎస్ చేశాను. ఐ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ స్టూడెంట్స్ దేర్. ఆ తర్వాత నేను ఎండి మణిపాల్లో చేశాను. మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో యూనివర్సిటీ లెవెల్ ఐ వాజ్ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. తర్వాత నేను డిఎం కార్డియాలజీ నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో చేసి కొన్నాళ్ళు అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసి తర్వాత కొంతకాలం అపోలో హాస్పిటల్ కాకినాడలో వర్క్ చేశాను. గత 7 సంవత్సరాల నుంచి నేను విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ స్థిరపడ్డాను. నేను బేసిక్గా నేను చేసేది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటారు. కార్డియాలజీ అంటే మీ అందరికీ తెలుసు, గుండె జబ్బుల ట్రీట్మెంట్. దాంట్లోనే ఇంటర్వెన్షనల్ అంటే 1 కార్డియాలజీలో మెడికల్ కార్డియాలజీ, 2 సర్జికల్ కార్డియాలజీ, 3 ఇంటర్వెన్షనల్ అంటే సర్జరీ చేయకుండా ఒక సూది ద్వారా, ఒక చిన్న గొట్టం లాంటి ద్వారా, కెథెటర్ ద్వారా తొడ దగ్గర నుంచి కానీ చేతి దగ్గర నుంచి కానీ లోపలికి పంపించి గుండె రక్తనాళాలని, వాల్వ్స్ని ట్రీట్ చేయడం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటారు. అది నేను గత 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఇంట్రొడక్షన్. అయితే మీరు మీ పర్సనల్ లైఫ్ చెప్పలేదు, అంటే మీకు పిల్లలు, వైఫ్, వాళ్ళు ఏం చేస్తుంటారో అది కూడా చెప్పండి మా ప్రేక్షకులకి. నా వైఫ్ కంప్యూటర్ సైంటిస్ట్ స్పెషలిస్ట్. ఆమె కొన్నాళ్ళు కార్పొరేట్ వర్క్ చేసి ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్గా ఉన్నారు. నాకు 2 పిల్లలు. మా అమ్మాయి వైష్ణవి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పద్మావతి మెడికల్ కాలేజ్లో చదువుతుంది. యంగర్ సన్ హరీష్, అతను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో, ఈజ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్. నాకు ఒక అన్నయ్య, ఒక చెల్లెలు. మా అన్నయ్య ఈ ఊళ్ళోనే సెటిల్ అయ్యారు. మా సిస్టర్ భువనేశ్వర్లో లా ప్రాక్టీస్ చేస్తున్నారు. మా అన్నయ్య ఇంజనీర్. నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని. మా ఫాదర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా మొదలుపెట్టి అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. నా చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంతా గుంటూరులో జరిగింది. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీ అమ్మాయిని మెడిసిన్ చదివిస్తానన్నారు కదా, సో ఆర్ యూ ప్లానింగ్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ వాట్ యూ డెడ్, ఆర్ ఇస్ దర్ ఎ డిఫరెంట్? బేసిక్గా పిల్లలు ఏం చదువుకోవాలన్నది వాళ్ళ ఇష్టం. మా అమ్మాయి 10th క్లాస్ అయిపోగానే నువ్వేం చదువుతారంటే నేను చూసి నేర్చుకుంటున్నాను, నేను మెడిసిన్ చదువుతున్నాను అంది. వెరీ గుడ్. ఆమెకి ఇష్టమయ్యే మెడిసిన్లోకి వెళ్ళింది. మా అబ్బాయి మిమ్మల్ని చూసి నేను మెడిసిన్ చేయగలుచుకోలేదు అన్నాడు. అందుకని ఆయన ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాడు. బేసిక్గా మనకి ఇష్టమైన ప్రొఫెషన్ని ఎంచుకుంటే మన ప్రొఫెషన్, మన ప్యాషన్ 2 ఒకటైతే అది చాలా సుఖంగా, ఆనందంగా ఉంటుంది. చాలా బాగా చెప్పారు మీరు. నాకు చాలా తక్కువ వయసులోనే నేను మెడిసిన్లోకి రావాలని నిర్ణయించుకున్నాను, 7వ తరగతి 8వ తరగతిలో. సో ట్రెడిషనల్గా మన పేరెంట్స్ నువ్వు మెడిసిన్ చదవాలి, నువ్వు ఇంజనీరింగ్ చదవాలి అలా కాకుండా మీరు స్వతహాగా ప్యాషనేటెడ్గా వచ్చారు కాబట్టి యూ పర్ఫార్మ్డ్ వెల్ అని అనొచ్చా? లైక్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నేను మెడిసిన్లోకి వచ్చినప్పుడు మా ఫ్యామిలీస్లో ఒక డాక్టర్ కూడా లేరు. చాలామంది మెడిసిన్ అంటే లాంగ్ జర్నీ, నువ్వు డాక్టర్ అవుతావో లేదో, ఒకవేళ నీకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఇంకా బీఎస్సీ దేనికి పనికిరాదు, ఈ రకమైనవి చాలా చెప్పారు. కానీ నాకు
రాకపోతే అన్నది ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది. అలాగే కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీట్ కూడా నాకు ఫ్రీ సీట్ ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది. ఆ తర్వాత కూడా నేను బై 32 ఇయర్సే నేను ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్గా బయటకు వచ్చాను. మీరు చెప్తున్న మాటలు బట్టి ఐ కెన్ క్లియర్లీ సీ హౌ ప్రౌడ్ యు ఆర్ అరౌండ్ యువర్ అచీవ్మెంట్స్. అది తెలుస్తుంది చాలా క్లియర్గా. I feel proud for myself to be in this profession. I have chosen it. It is good. Despite the odds today, despite the bad experiences we face every day, I see it as our responsibility to correct. I see it as a responsibility as a citizen to correct these things and deliver good health care for the patients. And though there are setbacks today, I feel it is a great position to great profession to be in. దిస్ ఇస్ డెఫినెట్లీ ఇప్పుడు మెడిసిన్ డాక్టర్ అనగానే ప్రజలందరూ కూడా ఒక దేవుణ్ణి చూసినట్టే చూస్తారు డాక్టర్ని. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ నోబెల్ ప్రొఫెషన్. అందులో అసలు దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్ కదా. సో ఎనీవే, సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్ అండి. చాలా మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అండ్ వీ ఆల్సో టచ్డ్ అపాన్ యువర్ పర్సనల్ లైఫ్, ఐ మీన్ ఫ్యామిలీ, రైట్? వీ వోంట్ టాక్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ హియర్ ఆన్ ద టీవీ. సో అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఇవాళ మా ప్రేక్షకులందరికీ కూడా. మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ థాట్ ప్రాసెస్ అరౌండ్ ఫ్యూ థింగ్స్ అవి అడుగుతాను సార్ నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి మీరు ప్యాషనేటెడ్గా చదివారు, అంతా బాగుంది. యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ డాక్టర్ హియర్, రైట్? సో వాట్ ఈస్ యువర్ సక్సెస్ రేట్ ఇన్ పర్ఫార్మింగ్ ది ప్రొసీజర్స్ సో ఫార్ సార్, ఇఫ్ ఐ మే ఆస్క్? సో ప్రొసీజర్స్ బేసికల్లీ నేను చేసే ప్రొసీజర్స్ యాంజియోగ్రఫీ అండ్ యాంజియోప్లాస్టీ. యాంజియోగ్రఫీ అంటే బ్లడ్ వెసల్లో బ్లాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడం. అండ్ యాంజియోప్లాస్టీ అంటే దాంట్లో ఒక బెలూన్ లాంటిది పంపించి ఒక వైర్తో వెడల్పు చేసి స్టెంట్ పెట్టడం. దెన్ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్స్ ఫర్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అండ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ డివైస్ ఇంప్లాంటేషన్ ఫర్ heart failure cases. Then stent placement in different parts of the body like carotid and the coronary arteries, and dantlo kuda different bifurcation stentings, complicated left main stentings, and multiple stents, and stenting of the renal arteries and stenting of the leg vessels. So like that I perform in different body areas. Then second placement of pacemakers, device closure. Suppose if there is a congenital heart disease where there is a hole in the heart, sometimes దాన్ని మనం సర్జరీ లేకుండానే క్లోజ్ చేయడానికి డివైస్ క్లోజర్స్ చేస్తాం. అలాగే ఇంకా పెరిఫరల్ స్టెంట్సే కాకుండా అండ్ కంజనైటల్ హార్ట్ డిసీజ్లో కార్డియక్ కెథటరైజేషన్, సర్జన్కి కావాల్సిన ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రొసీజర్స్ విచ్ వీ డూ. దీంట్లో కూడా డిఫరెంట్ సబ్సెట్స్ ఉంటాయి. వీటిలో ది సక్సెస్ రేట్ of us is at par with all international level statistics. But one thing that I want to specifically mention is, for example, if there is a heart attack, acute heart attack, we have to perform an angioplasty that is called primary angioplasty. The primary angioplasty means immediately doing an angioplasty directly without giving blood dissolving, clot dissolving medications. So this procedure has to be done within 90 minutes of arrival of the patient. That is the American Heart Association standard. But my average is around 30 minutes, and it is as low as 5 to 10 minutes also, because I stay close to the hospital and I am ready for the job at any time, and I go there immediately and do it in a very fast manner and a coordinated manner. Like that I could get very short door to balloon times. That is one thing which I am proud of. And it saves lives. Every minute is muscle, every muscle is life. So in that I have better results, and I have lot of experience in this primary angioplasty procedures, and that is my passion area. Okay. And even today, if I have a primary angioplasty and do it, that day I feel very happy and rejoiced. Good. So any day does it pass without doing any procedure? Yeah, sometimes we may not have a case. Sometimes there may be 2-3 cases also. But every primary angioplasty for a heart attack patient is also like a project
and a tournament for us. I win the tournament quite often. Very good. That's Sometimes when we lose, we try to look back into it, where things could have gone better, where we could have made a difference. Is it avoidable death? What is the specific reason for such patient not to improve? Is it physiological factor? Is it patient related factors? Or is there any failure on our system? Is there any mistake? All those things we retrospect a lot. And by and large, with primary angioplasty, the death rates are very low. It is something like 2-3%. That too in patients who come a bit late and where the heart is already a lot of damage happens. సో మీరు ఈ చాలా డీటెయిల్స్ ఇచ్చారు. ఐ విల్ యాక్ట్ యాజ్ ఇఫ్ ఐ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఓకే, బట్ దెన్ చాలా బేసిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడైతే ట్రీట్మెంట్స్, ఈ డిఫరెంట్ ప్రొసీజర్స్ అవి చెప్పారు కదా. అసలు ఈ హార్ట్ అటాక్ అనేది ఇవాళ రేపు మీరు చూస్తే జనాలే లైఫ్ స్టైల్ మారింది, రైట్? అంటే ఐటీ జాబ్స్ ఒకటి చాలా ఎక్కువ వచ్చేసి ఒకే దగ్గర కూర్చుని ఉంటున్నారు. సో 35-year-old నుంచి 30-year-old నుంచి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. 80-85 ఆఫ్ కోర్స్, లైక్ ఓల్డ్ పీపుల్కి కూడా వస్తున్నాయి హార్ట్ అటాక్స్, రైట్? సో ఈ 35-year-oldకి హార్ట్ అటాక్, ఒకటి క్వశ్చన్ ఏంటంటే అసలు వాడికి హార్ట్ అటాక్ అని ఎట్లా తెలుస్తుంది? హౌ డూ హీ ఐడెంటిఫై దట్ దిస్ ఈస్ అన్ హార్ట్ అటాక్, నెంబర్ 1, అండ్ హౌ డస్ హీ ప్రివెంట్? దాని ఫాలో అప్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సార్, నేను అడుగుతాను. ప్రస్తుతానికి బేసిక్గా హార్ట్ అటాక్ అన్నది 80% మందిలో ఛాతీ యొక్క మధ్య భాగంలో. చాలామంది మనం అనుకుంటాం హార్ట్ అటాక్ అంటే నొప్పి ఎడమవైపు వస్తుంది, ఎందుకంటే ఎడమవైపు హార్ట్ ఉంటుంది కదా అని. కానీ ఇప్పుడు అదే అనుకున్నాను, కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే హార్ట్ అటాక్కి సంబంధించిన డిస్కంఫర్ట్ ఛాతీ మధ్య భాగంలో వస్తుంది. ఛాతీ మధ్య భాగంలో ఇస్తుంది. ఆ మధ్య భాగంలో వచ్చే నొప్పి గొంతు వరకు వెళ్ళొచ్చు, లేదా రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్. మనం లెఫ్ట్ సైడ్ ఒక్కటే అని అనుకుంటాం, కానీ రైట్ సైడ్ కూడా రావచ్చు. రైట్ హ్యాండ్లోకి రావచ్చు, లెఫ్ట్ హ్యాండ్లోకి రావచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ. లేదా వీప్ మీదకి వెళ్ళొచ్చు. ఈ బొడ్డు దగ్గర నుంచి చెవి వరకు ఏ భాగంలో అయినా హార్ట్ అటాక్కి సంబంధించిన ఒక డిస్కంఫర్ట్ రావచ్చు. నేను డిస్కంఫర్ట్ అంటున్నాను, పెయిన్ అనట్లేదు. ఎందుకంటే చాలాసార్లు నొప్పి అనుకుంటారు. నొప్పిలా కాకుండా బరువులా వస్తుంది, లేదా వెయిట్ పెట్టినట్టు అనిపిస్తుంది, లేదా పట్టేసినట్టు అనిపిస్తుంది. అలాగే దానికి తోడు చెమటలు వస్తాయి, ఆయాసం వస్తుంది. పేషెంట్కి ఒక ఫీలింగ్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్, అంటే ఏదో అయిపోతుంది నాకు అన్న ఫీలింగ్, సెన్సేషను బాడీలో వచ్చి ఒక రకమైన భయం వచ్చేస్తుంది. ఇవి యంగ్ పేషెంట్లో వచ్చినా సరే దాన్ని మనం హార్ట్కి సంబంధించిన వాటిగా పరిగణించాలి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 20% ఆఫ్ ది పీపుల్లో ఈ హార్ట్ అటాక్ ఛాతీ నొప్పి లేకుండా కేవలం ఒక ఆయాసం లాగో, ప్రొఫౌండ్ వీక్నెస్ లాగో, కళ్ళు తిరుగుతున్నట్టు లాగో రావచ్చు. ఇంకోటి, ఈ హార్ట్ అటాక్ సంబంధించిన డిస్కంఫర్ట్ గొంతు దగ్గర అయితే పట్టినట్టుగా ఎక్కువ అనిపిస్తుంది, ఛాతీ దగ్గర అయితే బరువులా ఎక్కువ అనిపిస్తుంది, పొట్ట పై భాగంలో కూడా ఇది రావచ్చు. అది వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా, కొన్నిసార్లు మంటలాగా కూడా ఉంటుంది. చాలామంది పేషెంట్స్ దగ్గర నేను ఎవ్రీడే ఇంటర్వ్యూలో చూస్తుంటాను, పైకడుపులో నొప్పి వచ్చిందండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఛాతీలో మంట వచ్చిందండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని ట్రీట్మెంట్ తీసుకున్నాను. గొంతు మండింది, గ్యాస్ట్రిక్ ట్రబుల్. అంటే ఫర్ ఎవ్రీథింగ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్న ఆలోచనలోనే మనం ఉంటాం. ఎందుకంటే మనం హార్ట్ అటాక్ అని అంటే మనకు భయం వేస్తుంది. నెక్స్ట్ దానికి మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. మనకు తెలిసిన దాంట్లో ఇదే అనుకుని ఏదో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒక టెండెన్సీ ఉంది. ఆ టెండెన్సీ వల్ల పేషెంట్స్ కొన్నిసార్లు లేట్ అయిపోతుంది ట్రీట్మెంట్లో. సో ఎన్నో రకాలుగా హార్ట్ అటాక్ రావచ్చు. కాబట్టి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే తొందరగా హాస్పిటల్కి రావడం బెటర్. అంటే కన్వెన్షనల్లీ మనకి ఎప్పుడు ఒక ఇది ఉంది కదా సార్, అంటే ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్ సర్టన్ ఏజ్, లైక్ 55, 60 తర్వాతే హార్ట్ అటాక్లు వస్తాయని ఒక కన్వెన్షన్ ఉంది కదా, అండ్ పీపుల్ థాట్ ప్రాసెస్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్. సో ఈ యంగ్ కిడ్స్ని, యంగ్ పీపుల్ని, హౌ డూ దే లైక్ మేక్ ష్యూర్ దట్ దిస్ ఈస్ నాట్ హార్ట్ అటాక్ ఆర్ దిస్ ఈస్ హార్ట్ అటాక్? హౌ వుడ్ దే ఐడెంటిఫై దట్? అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు మీరు ప్రాసెస్, బట్ వాళ్ళ మైండ్కి ఎలా ఎక్కించాలి? ద సింపుల్ థింగ్ ఈజ్ we should inform our community or the society by and large that heart attack can occur at an younger age. When I studied 20 years ago, heart attack is a disease for people above 40 years and in India and above 50 years in Western countries. But today I see engineering students getting heart attack, I see medical students getting heart attack, I see even 20-year-old people getting heart attack. ఇట్ ఈస్ ఆ ఏజ్ అన్నది ముందుకు వచ్చేస్తుంది. ఎందుకనంటే అన్నీ మారిపోయాయి. ఇప్పుడు మనకి మనిషికి ప్రాథమికమైన అవసరాలు ఏంటంటే
ఆహార భయ నిద్ర మైథునాలు అంటాం మనం మన హిందూ శాస్త్రంలో కూడా. ఆహారం మారిపోయింది, తినాల్సింది మనం తినట్లేదు, అన్నీ రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నాం. నెక్స్ట్ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ చాలా ఎక్కువ. నంబర్ 3 రిఫైన్డ్ ఫుడ్స్లో కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండే డైట్ తింటున్నాం. నంబర్ 4 ఓవర్ వెయిట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ తినాల్సినవి అంటే ఫ్రూట్స్, రఫ్ వెజ్, లెగ్యూమ్స్, నట్స్ ఇలాంటివి ఏమీ మనం తినట్లేదు, మనం అన్నీ కూడా రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నాం. సో ఆహారం మారిపోయింది. నెక్స్ట్ భయ నిద్ర మైథునాలు అన్నాం. నిద్ర తగ్గిపోయింది. ఈరోజు నిద్ర చాలా డిస్టర్బ్ అయిపోయింది. కావలసినంత నిద్ర అంటే నాణ్యమైన నిద్ర చాలామంది దూరం అయిపోయారు రకరకాల రీజన్ వల్ల. పొద్దున్నే లేస్తే పనులు, సాయంత్రం అంతా వర్క్, నైట్ చూస్తే టైం వేస్ట్, గ్యాడ్జెట్స్లో, ఇంటర్నెట్లో లాట్ ఆఫ్ టైం వేస్ట్, సరైన క్వాలిటీ నిద్ర లేదు. నెక్స్ట్ భయం అన్నాం. ఒక ప్రాథమికమైన రెస్పాన్స్ అంటే భయం అంటే ఇక్కడ స్ట్రెస్, అది ఇప్పుడు బాగా పెరిగిపోయింది. స్ట్రెస్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీవేర్. ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎర్లీ యాజ్ 7th class ఫర్ అన్ ఇండివిజువల్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ ఇన్ రిటైర్డ్ పీపుల్. ఇప్పుడు మా ఫాదర్ రిటైర్మెంట్ సమయానికి మేము ఇంట్లో ఉన్నాం, మా దగ్గరే మా ఫాదర్ ఉన్నాడు. కానీ ఈరోజు నేను ఎంతోమందిని ఓపీలో చూస్తాను, పిల్లలు ఒక పిల్లోడు అంటే నేను నెక్స్ట్ అనుకుంటాను. ఎక్కడ నేను అడిగితే ఆటోమేటిక్గా వీడు ఈయన అవుట్ ఆఫ్ ది కంట్రీ అని చెప్తారు. ఈయన వాడు అక్కడే, ఆ అబ్బాయి అక్కడే ఉంటాడు అన్న ఫీలింగ్లోకి వస్తుంది. ఇద్దరు ఉన్న చోట కూడా ఉండట్లేదు, ఏ ఫాదరు వాళ్ళ పిల్లలతో ఉండట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్లు కూడా చాలా చోట్ల వేరు చోట్ల పనిచేస్తున్నారు. సో ఈ స్ట్రెస్ అనేది టూ మచ్ అయిపోయింది. అండ్ చాలాసార్లు ఒక పర్పస్ లేకుండా స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ అయిపోయింది, వర్క్ ప్రోటోకాల్స్ ఎక్కువైపోయి, ప్రతి దాంట్లో నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పెరిగిపోయాయి. సో సార్, అయితే ఇప్పుడు మనం ఈ కిడ్స్ ఎలాగా, హౌ డూ దే ఐడెంటిఫై, మీరు ఎన్ని చెప్పారు? ఐడెంటిఫై చేయడంలో బేసిక్గా ఎవ్రీబడి హూ ఈజ్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 25, basically first they should have one health check in which the sugars are tested, the BP is tested, the cholesterols are tested, and దానికి కొన్ని రిస్క్ స్కోర్స్ అని ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళకి మనం అన్ని టెస్టులు చేసేసి అందరిలోనూ ఎక్కువ టెస్టులకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా అన్నిటికన్నా చాలా చీప్ అయిన బాగా ఉపయోగపడే పని ఏంటంటే డాక్టర్ని కలవడం. ఈరోజు అది చేయకుండా ఇన్ఫర్మేషన్ మనమే తెచ్చుకుందాం, మనమే టెస్టులు చేయించుకుందాం. ఇంటికి 50 టెస్టులు 50 రూపాయల్లో చేసేవాళ్ళు ఉన్నారట, అది చేసేసుకుని మనమే చూసుకుందాం అన్న దాంట్లో ఏమవుతుందంటే అనవసరపు టెస్టులు వస్తున్నాయి, అనవసరపు ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. ఏం చేస్తున్నారంటే 4-5 చోట్ల వెతుకుతున్నారు, కానీ వెతకాల్సిన చోట వెతకట్లేదు. అవసరం చోట 4 టెస్టులు చేసి ఆ 4 బాగున్నాయని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. సో కాబట్టి ఒక బేసిక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఏ ప్రిలిమినరీ చెక్ ఫర్ ఎనీబడి 25 to 30 years ఆల్సో. It is not necessary that everybody should undergo echo, everybody should undergo TMT test like that. Right. And doctor will do some risk stratification based on the points that he has. And based on that, he will suggest in how many years they have to come. మేము చాలా వింటాం కదా సార్, జనరల్లీ బయట ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు టెస్టులు రాసేస్తారా బాబు, ఇష్టం వచ్చిన టెస్టులు రాసేస్తారు, ఇష్టం వచ్చిన ఇన్వెస్టిగేషన్స్ రాసేస్తారు అని చెప్పేసి అదొక కన్వెన్షన్ ఉంది, రైట్? దాన్ని ఎలా దూరం చేస్తాం? It is a two-way process. I don't deny that unnecessary tests are done. Unnecessary tests చేయడం కూడా జరుగుతుంది. బట్ బేసిక్గా ఇప్పటికీ కూడా ఫ్యామిలీ ప్రాక్టీస్, ఫ్యామిలీ డాక్టర్ అన్న కాన్సెప్ట్స్ చాలా చోట్ల ఉన్నాయి. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంత ఎంక్వైరీ చేసుకుని వెళ్తాం. మనం ఒక హోటల్కో లేకపోతే ఒక పిజ్జా సెంటర్కో వెళ్ళాలంటే ఎంక్వైరీ ఏం అవసరం లేదు, ఎందుకంటే చాలా బేసిక్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ది కాదు. సో డాక్టర్ ఫ్యామిలీ కాన్సెప్ట్, రిఫరల్, ప్రీవియస్గా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళ ద్వారా వెళ్తే చాలాసార్లు కూడా ఈ అన్నెసరీ టూ మెనీ టెస్ట్స్ అని చేయడం కూడా ఇది క్యాజువల్గా జరగదు. సో కొన్నిసార్లు ఈవెన్ పేషెంట్సే ఎక్కువ టెస్టులు చేయమని మమ్మల్ని ఫోర్స్ చేయడం కూడా మేము చూస్తుంటాం. చాలాసార్లు వద్దని వాళ్ళని వారించి అనవసరం అని కూడా చెప్తుంటాం. కానీ రోజుకి ముందే టెస్టులు చేసుకుని తర్వాత మీరు చూసి చెప్పండి అని మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటుంటే కొన్నిసార్లు అనవసరం చేసినవి కూడా మేము చూడాల్సి వస్తుంది. సో దీని నుంచి ఇంకో క్వశ్చన్ సార్ మీకు, అంటే ఇవాళ రేపు ఈ డిజిటల్ ఏజ్ వచ్చేసింది, రైట్? అంటే ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్, ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఇందాక మీరు మన వాళ్ళు నిద్రపోరు, తక్కువ నిద్ర ఈజ్ అనదర్ కాజ్ ఫర్ హార్ట్ అటాక్ అన్నారు చూసారా, రైట్? సో ఆ డిజిటలైజేషన్ ఈజ్ అనదర్ రీజన్ వై
దట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? సో ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ప్రాబ్లం అండ్ సొల్యూషన్ రెండూ తెస్తున్నారు మీ దగ్గరికి. ఇదివరకట్లాగా ఓన్లీ సార్ నాకు ఎక్కడో నొప్పి ఉంది అని చెప్పి రావట్లేదు. సార్ నాకు ఇక్కడ నొప్పి ఉంది, కాజ్ కుడ్ బి దిస్ అండ్ దిస్ అండ్ దిస్ అండ్ దిస్ అని చెప్పేసి వస్తున్నారు మీ దగ్గరికి, రైట్? అలాంటి వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తారు? ఇది రోజు రోజుకి ఈ అంటే ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అబ్స్ట్రక్టింగ్ అవర్ ట్రీట్మెంట్. Yes, exactly. You got it. So, idiot means I is internet, D is derived information, obstructing treatment. It is a common problem today, and but people are not totally responsible for it. The growth of any scientific technology or knowledge will have both positive side and negative side. For example, say you take a mobile phone today. Mobile phone has got a lot of tremendous positive applications. Sure, yeah. It can save lives. At the same time, there are wrong side also. It is destroying lives too. Yeah, including suicidal tendencies, false information, misinformation, and violence between groups. We have seen in Manipur issue so much of negative things happening. But positive side is also there. Information we cannot stop, and we should not stop also. Correct. Only thing is today's doctor has got an additional responsibility of taking every information that he has and listening to him and clarifying to him and telling him what the internet cannot give and what are the limitations of internet derived information. Internet derived information is often biased. At least 50% of it is biased. It is not pure science. Because it is say for example, you take Google, it is a mine of information which the search engines they pick up. The search engines have no primary purpose of teaching you. They have a primary purpose of transmitting information or spreading information or getting it together. So the doctor should spend more time with him and take him into confidence and go beyond his mistakes and get the confidence of patient. సో లుక్స్ లైక్ నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి ఏంటంటే డాక్టర్స్కి ఎక్కువ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి మోర్ దాన్ ది రెగ్యులర్ పీపుల్. Exactly. A doctor must be a scientist. He should have a lot of practical, factual information, and he should be also an artist in getting his communication with the patient and treating the empathy with the patient and taking care of the patient. And he should also be a social worker. Okay. Because many a times a doctor has to go beyond just prescribing drugs, and he has to have a social angle, and also he should have a teaching angle. Basically, doctor dossier means to teach. So we have a lot of responsibility. We should be spending at least 1/3 of our time talking to the patients, and that will get the patient's motivation and also the trust. And another problem between doctor and community, now there is some gap because we are not able to spend that much time, and the newer generation is going away from patient interaction. That is why the mistrust has come into play. Otherwise, if we spend enough time and see him as a fellow human being and as a scientist, as a father, as a teacher, a doctor has got tremendous responsibility. It is not just remembering the symptoms, signs, treatment and drug treatments. So sir, going back to the earlier the young age లో వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. సో దాని గురించి మనం మాట్లాడింది ఏంటంటే సిమ్టమ్స్ ఎలా వాళ్ళకి తెలుస్తుంది, హౌ టు ప్రివెంట్ అండ్ హౌ టు ఐడెంటిఫై అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అయితే వాళ్ళకి ఒకసారి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు సే 30-35 ఉన్నాడు వాడు ఏజ్, రైట్? వాడు హార్ట్ అటాక్ వచ్చింది, మీలాంటి వాళ్ళు ట్రీట్ చేశారు, సక్సెస్ఫుల్లీ ఇంటికి వెళ్ళాడు, బాగానే వెళ్ళాడు, కానీ పెళ్ళి అయ్యింది, రైట్? సో వాళ్ళ నార్మల్ లైఫ్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు వాడు రీసెంట్లీ గాట్ మ్యారీడ్, హీ నీడ్స్ టు హ్యావ్ కిడ్స్ and he needs to lead his regular normal life like anybody else. So ఆ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ చాలా ఫ్రీక్వెంట్గా నెగ్లెక్ట్ చేయబడిన క్వశ్చన్. మీరు దాన్ని కరెక్ట్ పర్స్పెక్టివ్లో అడిగారు. సో ఇక్కడ యంగ్ పేషెంట్స్ ఎప్పుడైతే హార్ట్ డిసీజ్ని బారిన పడతారో అక్కడ మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. ఒకటి ఎంప్లాయ్మెంట్, నెంబర్ 2 సపోజ్ ద పర్సన్ ఈజ్ అన్మ్యారీడ్, మ్యారేజ్. చాలాసార్లు నా దగ్గర పేషెంట్స్ వచ్చి మరి ఏం డాక్టర్ గారు నేను పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోవచ్చా లేదని చెప్తారు.
పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్జెక్షను ఏ డిసీజ్కి కూడా లేదు. కానీ మనం బేసిక్ ప్రాతిపదిక ఏంటంటే ఆ ఉన్న ప్రాబ్లమ్ని చేసుకోబోయే వాళ్ళకి, అంటే కాబోయే వైఫో హస్బెండో వాళ్ళకి మనం తప్పనిసరిగా ఈ హెల్త్ విషయం అన్నది రివీల్ చేయవలసి ఉంటుంది. లేకపోతే అది ఇన్వేరియబుల్గా ఇట్ విల్ బ్రింగ్ ఎ బ్రీచ్ ఇన్ ది ట్రస్ట్ ఆఫ్ మ్యారేజ్. సో మ్యారిటల్ డిస్ప్యూట్కి చాలా కారణం అవ్వచ్చు. నంబర్ 2, చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ పాసిబులా, పిల్లల్ని క్యారీ చేయడం పాసిబులా, లేకపోతే నా లాంగ్ లైఫ్కి ఏమైనా ఇబ్బందా, రేపొద్దున చైల్డ్ పుట్టిన తర్వాత నేను ఎక్కువ కాలం బతకపోతే ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఈ ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఆ డిసీజ్ యొక్క న్యాచురల్ హిస్టరీని మనం పూర్తిగా విత్ ట్రీట్మెంట్ వితౌట్ ట్రీట్మెంట్ ఉన్న రిస్క్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా పేషెంట్కి మనం ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. అండ్ ఆల్సో దాని యొక్క ఇమోషనల్ ఇంపాక్ట్ని అర్థం చేసుకుని అప్రోప్రియేట్ ఫీలింగ్ పేషెంట్లో కలిగే విధంగా మన కౌన్సిలింగ్ ఉండాలి. కేవలం 4-5 బెనిఫిట్స్, రిస్క్లు, పర్సంటేజెస్ ఇచ్చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి బయటికి పంపిస్తే దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ మెడికల్ అడ్వైస్. దెన్ థర్డ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ లైఫ్. ద కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్ 20-25 ఇయర్స్ ఏజ్లో వచ్చింది అనుకోండి, సెక్షువల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే బేసిక్గా ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లైఫ్ ఏ విధంగా మారుతుంది అన్నది హార్ట్ ఎంత డ్యామేజ్ అయ్యింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, ఎన్ని చోట్ల బ్లాక్స్ ఉన్నాయి, రక్త ప్రసారాన్ని మనం తిరిగి వచ్చే విధంగా ఎన్ని చోట్ల చేయగలిగాం, ఎన్ని చోట్ల చేయలేకపోయాం. అంటే హార్ట్ మజిల్ యొక్క వీక్నెస్ రక్త ప్రసారాన్ని రెజ్యూమ్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. హార్ట్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఒక పర్సన్ కనుక ఫిజికల్గా యాక్టివ్గా ఉండి నడవగలుగుతూ ఉంటే 1-2 అంతస్తులు మెట్లు ఎక్కి దిగి మామూలు నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ కనుక చేయగలిగి ఉంటే అతనికి సెక్షువల్ లైఫ్లో ఏ విధమైన లిమిటేషన్ ఆఫ్ యాక్టివిటీ అవసరం లేదు. ఆయన నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, నార్మల్గా మెడిసిన్స్ తీసుకోవచ్చు, నార్మల్ సెక్షువల్ లైఫ్ ఉండొచ్చు. సో కీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇఫ్ ఆ పర్సన్ కెన్ గెట్ ఆన్ టు 2 స్టేర్స్, అంటే రెండు ఫ్లోర్స్ మెట్లు ఎక్కగలిగితే, స్పీడ్గా వాకింగ్ చేయగలిగితే, సో హీ కెన్ పార్టిసిపేట్ ఇన్ సచ్ యాక్టివిటీ. He can participate in normal sexual activity. Oh, very good. That's and good there to know. shouldn't be any problem. And there should be a normal sexual activity. Irrespective of age and family. Yeah, irrespective of age. Oh, okay. It is all the fitness that matters. I see. It is all the fitness that matters. Okay. Suppose you imagine a 20-year-old, very young fellow, but the heart is too much damaged and heart has gone into failure and he is unable to speak or he is unable to lie down flat and he has got swelling of body. Automatically you cannot expect him to be very physically aggressive. We cannot expect him. Yeah, in such case limitation will be already imposed by the disease. That's right. But if somebody is able to perform some physical activity, that is why if there is some specific doubt for anybody, we do what is called stress tolerance assessment following heart attack. After about 2-3 weeks of heart attack treatment, we can even do a treadmill test and see how much activity he can withstand. And this activity corresponds to what activities in life. Say for example, if he can do 7 METs or 8 METs or 9 METs activity on treadmill, we can tell you that he can perform normal sexual activity, he can perform even vigorous physical activity. This man can perform even competitive activity. So this is nothing to do with age then? This has nothing to do with age. This has everything to do with the physical activity or the tolerance of the individual or the fitness of the cardiovascular system and the human being in general. Oh, okay. So it applies to even a 60-year-old man. Oh, okay. That's Yeah, really the same good to thing know. can be applied. The same Okay. thing can be. I may advise a 30-year-old man to restrict a little bit physical activity, and I may encourage a 55-year-old man to have aggressive physical activity. It all okay. depends on what he is fit to. Okay. So one thing we can drop there is the age then. సో Exactly. యంగ్ ఏజ్ ఓడైనా ఓల్డ్ ఏజ్ ఓడైనా ఈ పర్టికులర్ ఫిజికల్ యాక్టివిటీ మీరు మెజర్ చేసిన మెడికల్ టర్మ్స్లో మీరు మెజర్ చేసిన ఇఫ్ ఈ సక్సెస్ఫుల్ దెన్ హీ కెన్ డూ అదర్ యాక్టివిటీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చదువు వేరు, తెలివితేటలు వేరు, అట్లాగే ఏజ్ వేరు, పెర్ఫార్మెన్స్ వేరు. సో ఎంతవరకు ఆ సిస్టమ్ ఫిట్గా ఉన్నదన్నది ఇంపార్టెంట్. And one more thing, when people are sexually active, certain things come into play. What drugs they are using? Are these drugs going to affect their sexual potency? Are these drugs going to affect other drug usage? Say for example, if there is an erectile dysfunction and we are going to use drugs like
Viagra, they may have some drug interaction with other drugs. So off-label indication without doctor prescription taking drugs is very dangerous. In India, the drugs are available unfortunately, and they may cause serious side effects. So in such case, everything must be by the doctor's advice. So by the doctor's advice is another thing one should take care. Yes, it should be. Otherwise, it is not a problem for regular satisfactory sexual life in majority of patients. అండ్ ఈ పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చి మొహమాట పడి అడగకుండా వాళ్ళకు వాళ్ళు పర్సనల్గా వాళ్ళు సెల్ఫ్ ఈ డెసిషన్స్ చేసేసి సెల్ఫ్ అవి చేసేసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగవచ్చు. బేసిక్గా డాక్టర్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు పేషెంట్ని మాట్లాడనిస్తే ఫ్రీగా టైం స్పెండ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇన్హిబిషన్స్ అన్నీ పోతాయి. వాళ్ళే డెఫినెట్గా అడుగుతారు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఫార్మ్స్ ది రిలేషన్ బిట్వీన్ డాక్టర్ అండ్ ది పేషెంట్. సార్, నాకు దీని మీద ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో ప్రైవసీ సంగతి ఏంటి సార్? ఇప్పుడు పేషెంట్ వచ్చి మీ దగ్గర టోటలీ డీటెయిల్గా మాట్లాడేశాడు, యూనో, అండ్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ లిటిల్ ది ఆఫ్ టాపిక్ అగైన్ ఇట్ రిలేట్స్ విత్ ది హార్ట్ డిసీజ్, రైట్? Since we are talking about heart disease, we talked about this also, right? So patient privacy ఎంతవరకు? Patient confidentiality and privacy అన్నవి they are not obligations, they are compulsory, they are statutory. అవి వాళ్ళ హక్కులు. అవి కేవలం మన వాళ్ళకి ఇచ్చే కంఫర్ట్ కాదు, వాళ్ళ హక్కు అది. దాన్ని మెయింటైన్ చేయకపోవడం ఒకటి తప్పే కాదు, నేరం కూడా. కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై ఇప్పుడు ఇంత సెల్ ఫోన్లు ఎన్ని కనెక్టివిటీ ఉన్నా నా ఐసీయూలో ఉన్న పేషెంట్ గురించి ఎవరో ఫోన్ చేసి అడిగితే నేనేం చెప్పను. నేను ఫస్ట్ ఆ పేషెంట్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ పర్మిషన్ తీసుకుని అతనితో పాటు వచ్చి లేదా అతనే ప్రైయర్ అప్రూవల్ తీసుకుంటేనే నేను డిస్కస్ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, వీ డోంట్ టెల్ దెమ్ ఎవ్రీథింగ్ బికాస్ ఇట్ మే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంప్లికేషన్స్. వీ డోంట్ టెల్ దెమ్. Number 3, even if the patient is very closely known to me, I will not reveal it to anybody else other than the patient without his permission. And if we are going to use any of the material which is related to the patient, we want to publish somewhere or we want to show somewhere, we take every permission from the patient in writing. Okay. So privacy is just like the legal possession. Okay. You cannot go into somebody's house without their permission. లైక్వైజ్ యూ కెనాట్ యూజ్ సంబడీస్ ఇన్ఫర్మేషన్. సో అదే ఎందుకు అడిగాను అంటే సార్, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా ఫార్మసీలో మెడిసిన్స్ ఫ్రీలీ అవైలబుల్ ఉంటాయి, రైట్? అట్లానే అదే సో అంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆర్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ దేర్ విచ్ కెన్ బి టైటన్. ఇప్పుడు వేరే దేశాల్లో చూసారనుకోండి, అమెరికా లాంటి దేశంలో చూసారనుకోండి, మీరు ఏ మెడిసిన్ కావాలంటే ఆ మెడిసిన్ అలాగ వెళ్ళి తీసేసుకోవడానికి కుదరదు. అది ఫుల్లీ రెగ్యులేటెడ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ప్రైవసీ, పేషెంట్ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అన్నారు కదా, దట్ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ దేర్, విచ్ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా, రైట్? ఆ 2 ఆస్పెక్ట్స్ ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ ఫార్మసీది కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది. చాలా బాగుంటుంది, కానీ దానికి చాలా లిమిటేషన్స్ ఉండడం వల్ల కంట్రీలో చేయట్లేదు. కానీ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది వెరీ పోటెంట్ డ్రగ్స్ విచ్ హ్యావ్ పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్, వాటికి ప్రిస్క్రిప్షన్ని కంపల్సరీ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పేషెంట్స్కి చాలా యూస్ ఉంటుంది. ఈవెన్ టుడే ఈరోజు అంటే అన్ఫార్చునేట్లీ అదంతా జరగదు. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు మనం అన్క్వాలిఫైడ్ పీపుల్ని కూడా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని, ఆర్ఎంపీస్ అని, వాళ్ళని కూడా కొంతవరకు ట్రీట్ చేయడానికి మనం అలౌ చేసాం. అంతవరకే వాళ్ళు ఉండకుండా ఇంకా ముందుకి వెళ్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఎవరు ఆపట్లేదు. ఎందుకంటే హెల్త్ కేర్ ఫెసిలిటీ దేశంలో ఈక్విటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లేదు. నంబర్ ఆఫ్ డాక్టర్స్ కొన్ని చోట్ల బాగున్నారు, ఫెసిలిటీస్ బాగున్నాయి, కొన్ని చోట్ల అసలు ఎవరు లేరు. సో మనము ఇవ్వలేనప్పుడు వాళ్ళు చేసుకునే దానికి అడ్డుపడాలంటే బేసిక్ హ్యూమన్ రైట్స్ని డినై చేసినట్టుగా అనిపిస్తుంది. అదే దృక్పథంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంత స్ట్రిక్ట్గా ఉండట్లేదు. బట్ కంట్రీ డెవలప్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. సో గ్రే ఏరియాస్ చాలా ఉన్నాయి అంటారు. చాలా ఉన్నాయి. కంట్రీ డెవలప్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి. గ్రే ఏరియాస్ బికాస్ వీఆర్ సో డైవర్సిఫైడ్. నాట్ ఓన్లీ డైవర్సిఫైడ్ బట్ బికాస్ ది ఎకనామిక్ non-affordability of major population. Diversity in all dimensions is what I meant. Exactly. So you cannot have a perfect book description in community. Right. Okay. Good.
సార్ in the view of time, మనకి I think we have spent enough time, and thank you very much for all the మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా Prime9 ప్రేక్షకులకి. సో one last question I would like to ask is, what motivated you to set up your own center here, sir? The Ayushman Center in Ayushman Heart Center. Ayushman Heart Center in PM Palam. యా, ఇట్స్ బేసికల్లీ నేను చాలా కాలం కార్పొరేట్ హాస్పిటల్లోనే వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు మనకి సిస్టమ్స్ అన్నీ రెగ్యులేటెడ్గా ఉంటాయి. వెరీ సిక్ పేషెంట్స్ని మనం ఒక ట్రీట్ చేయగలుగుతాం, అండ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ని కూడా చూడడానికి అన్ని ఫెసిలిటీస్, హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయి. సో బట్ కానీ ఒక పేషెంట్కి కంప్లీట్గా అతను ఎంత టైం కోరుకుంటే అంత టైం డెలివర్ చేయాలన్నా, ఒక ఫ్యామిలీ అంతా మన దగ్గరికి వస్తే ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్కి కొద్దిగా డిఫరెంట్గా వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్నో, ఒక రిలేటివ్నో, లేకపోతే ఒక ఫ్రెండ్నో కలిసినట్టుగా వచ్చి ఫీల్ అయ్యి రిలాక్స్డ్గా వాళ్ళ ప్రాబ్లమ్స్కి. అందుకని చాలామంది పేషెంట్స్ నేను కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా క్లినిక్ ఉందా అండి అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ నేను అక్కడ వాళ్ళని చూసి వాళ్ళకి అన్ని ట్రీట్మెంట్ ఇచ్చినా అదంతా కూడా కొద్దిగా యాంత్రికంగా అయిపోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఎక్కువ టైం కావాలన్న ఫీలింగ్తో వస్తారు. పర్సనలైజేషన్. ఇంకొకటి, యాజ్ ఐ టోల్డ్ యూ, దెర్ ఈస్ ఎ సోషల్ యాంగిల్ ఫర్ డాక్టర్స్ ఆల్సో. ఇఫ్ ఐ ఎమ్ ఇన్ ఎ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ ఎ సెట్ ప్యాటర్న్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, అండ్ టు గో అవుట్ ఆఫ్ ఇట్ అండ్ డూ ఎవ్రీథింగ్ ఫర్ సమ్ పేషెంట్స్ ఆర్ డూ అవుట్ ఆఫ్ ది వే అండ్ ఇన్ ఎ సర్వీస్ మేనర్, it is not possible because the principles and rules of the system will not allow. Though in a corporate also there is a possibility of giving some help to the patients. But if I have my own clinic, then I am at my liberty, and I feel very happy in the evening sitting here and seeing even a few number of patients. So it looks very much like my social responsibility execution. And at the same time, I am able to do all basic OP treatments like ECG, echocardiogram, treadmill test, ambulatory BP monitoring, Holter monitoring, and with associated pharmacy and medicine available. So at Ayushman Heart Center, PM Palam, I am able to deliver like a family member to people. Thank you very much for information ఇవ్వడానికి. Because one of my question was, మీరు ఇవన్నీ చదివారు, చేశారు, జాబ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా, వాట్ ఈస్ దట్ యువర్ కాంట్రిబ్యూటింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఒక క్వశ్చన్ ఉండింది. దానికి ఆల్రెడీ మీరు ఆన్సర్ చేసేసారు. బేసిక్గా కాంట్రిబ్యూటింగ్ బ్యాక్ టు ది సొసైటీ అంటే మనం చేసే పనిలో పేషెంట్ని ఒక ఫెలో హ్యూమన్ బీయింగ్ లాగా, ఒక సఫరింగ్లో ఉన్నవాడు మన తోటి వాడేనో, లేకపోతే మనలాంటి వాడేనో, ఎవరికైనా ఇలాంటి కష్టం రావచ్చనో, లేకపోతే ఇంత ఖర్చు పెట్టడం చాలా కష్టం. మా చైల్డ్హుడ్లో మేము చూసాం, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉండేవి. 1 or 2 times నేను మా ఇంటి దగ్గర ఉన్న ఒక MBBS డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫీజు కూడా మేము పే చేయలేదు. తర్వాత కొంతకాలానికి ఆయన ప్రాక్టీస్ మార్చేసేసి ఇంకో చోటకి వెళ్ళిపోయారు. మేము ఆయన్ని మళ్ళీ కలవలేదు. నాకు అలా ఆ రుణం అట్లా ఉండిపోయినట్టుగా అనిపించింది. అందుకే ఎప్పుడైనా ఓ పేషెంట్ నాకు ఈ టెస్ట్ నేను తర్వాత చేయించుకుంటాను అని అంటే వెంటనే ఏంటి నువ్వు పెట్టుకోగలవా లేదా ఏంటి అని అడిగి, ఒకవేళ పెట్టుకోలేనంటే వీలైనంతవరకు చేయించడానికే ట్రై చేస్తాం. అక్కడ నేను డాక్టరు కాదు, ఆయన పేషెంట్ కాదు, ఆయన ఒక ఫెలో హ్యూమన్ బీయింగ్. ఆయన దగ్గర లేవు, మనం ఏదైనా చేయగలిగితే. సో దీని మీదే ఆధారపడి పూర్తిగా మేము బ్రతకనప్పుడు కొంత కాంట్రిబ్యూట్ చేద్దాము అన్న ఉద్దేశంతో మా చైల్డ్హుడ్ మెమరీస్, ఇల్ హెల్త్లో నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్, ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇతరులు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఉన్న డిఫికల్టీస్ ఇవన్నీ చూసి ఎప్పుడైనా పేషెంట్స్కి సెపరేట్గా నేను ఏదో సేవ చేయడం కాకుండా నా దగ్గరికి ఒక పేషెంట్ నీడ్లో ఉండి వస్తే ఇక్కడ వదిలేసేసి నేను ఎక్కడికో వెళ్ళి ఫ్రూట్స్ పంచడం, ఎక్కడికో వెళ్ళి డబ్బులు అప్పు వాళ్ళకి ఇవ్వడం అవన్నీ కాకుండా ఎవరికి ఎకనామిక్గా డౌన్ ట్రాడెన్ ఆర్ డిఫికల్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి నేను చేయగలిగినంత చేయడం. పర్టికులర్గా ఈ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత వాళ్ళకి 0 bill తోటి ట్రీట్మెంట్ చేసి పంపించడానికి ట్రై చేయడం, తర్వాత కూడా వాళ్ళని సపోర్ట్ చేయడం. ఫ్యూచర్లో ఎవరైనా నేను పే చేయలేనంటే వదిలేయడం, లేదా ఫీజు ఎక్కువ పెట్టుకోలేనంటే వదలడం, ప్రయారిటైజేషను, ఫ్రీగా కొంతమంది చూడడం, ఆ సేవే నాకు చాలేమో అనిపిస్తుంది.
చాలా 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 నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. మా ప్రైమ్9 ప్రేక్షకులందరి తరపున, ప్రైమ్9 యాజమాన్యం తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. నమస్కారం. ఎందుకంటే ఈ ఆస్పెక్ట్ హోప్ఫుల్లీ ఎవ్రీ డాక్టర్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దిస్ ఆస్పెక్ట్, ఇమోషనల్ ఆస్పెక్ట్. మీరు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు చూసారా, అది చాలా చాలా టచింగ్గా ఉంది. సో అందుకని మీకు మా అందరి తరపున కూడా, ప్రేక్షకుల తరపున కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రైమ్9 న్యూస్ అండ్ శివకుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలా. సో ప్రేక్షకులు అందరూ కూడా చూశారు కదా. ఇప్పుడు మనం డాక్టర్ గారితో మాట్లాడతాం, డాక్టర్ మహేష్ గారితో ఇన్ వైజాగ్ అట్ హిజ్ సెంటర్. ఆయన టెక్నాలజీ, టెక్నికల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్లస్ అది అండ్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఏమేమి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి ఇండికేషన్స్ వస్తాయి హార్ట్ అటాక్ వచ్చే ముందు, ఆ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఏం చేసుకోవచ్చు, ఎవరెవరు ఏమేమి చేసుకోవచ్చు కూడా చాలా 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 విషయాలు మనం తెలుసుకున్నాం కదా డాక్టర్ గారి ద్వారా. ఈ అన్నిటితో ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్గా ఏం తెలుసుకున్నాము అంటే హృదయాన్ని విత్ హృదయం ఎలా ట్రీట్ చేయొచ్చు అనేది మన డాక్టర్ గారి ద్వారా తెలుసుకున్నాం. ఇలాగే అందరు డాక్టర్స్ కూడా చేయాలని మన ప్రైమ్9 సభాముఖంగా కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వ్యూవర్స్.